హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది మా పల్లెటూరు గ్రామం. పచ్చని చెట్లు మధ్యలో ఊరు, ఆత్మాభిమానంతో పలకరించే బంధువులు. మా పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారో చూపిస్తా. పల్లెటూరు గ్రామం అంటే తెలిసిందే, ప్రకృతికి దగ్గరగా సౌమ్యమైన జీవన శైలితో సాంప్రదాయాలు సంస్కృతి కలిసిన ఒక అందమైన గ్రామ జీవితం. మా పల్లెటూర్లలో జీవితం ఎంతో ప్రశాంతంగా సహజంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ప్రధానంగా వ్యవసాయం, పశుశోషణ మరియు చేతి పనుల మీద ఆధారపడి జీవిస్తారు. పచ్చటి పొలాలు, మట్టి కట్టు, చెరువులు, కూలి పని, పండుగలు, జాతరలు ఇవన్నీ గ్రామ జీవన శైలిలో ఆధారభంగంగా ఉంటుంది. ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, కానీ కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అవ్వడం వల్ల వీడియో రికవరీ చేయడానికి బాగా డిలే అయింది. సో అందువల్ల ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతులలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. సంక్రాంతి పండుగ అనేది 3 లేదా 4 రోజులు జరుపుకుంటారు. ప్రాంతాలు బట్టి మారుతుంటుంది. మొదటి రోజు భోగి కావున పాత సామాన్లను తగలబెట్టి భోగి మంటల్లో వేస్తారు. ఆ మంట కాచుకోవడానికి ఊరు ప్రజలందరూ మంట దగ్గరికి వస్తారు. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పండుగ అయినప్పటికీ గిరిజన ప్రాంతాలలో ప్రత్యేకమైన రీతిలో జరుపుకుంటాము. భోగి మంటలు కాచేవాళ్ళు భోగి మంటలు కాస్తుంటారు, ఆడేవాళ్ళు ఆడుతుంటారు. ఈ దింస నృత్యం అనేది మా ఏజెన్సీ గ్రామాలలో చాలా కామన్గా ఆడే ఆట. ప్రతి పెళ్లిలలో, పండగలలో ఆడే ఆట. చిన్న పెద్ద ముసలి ముతుక అందరూ ఆడుతుంటారు. ఒకేసారి అడుగులు వేస్తూ ఆడుతారు. చూసారు కదా, మ్యూజిక్కి తగ్గట్టు అడుగులు వేస్తూ ఆడుతున్నారు. ఇలా భోగి రోజు నాడు రాత్రంతా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాము. రెండో రోజు సంక్రాంతి ప్రధాన పండుగ రోజు సూర్య భగవానుని పూజ చేస్తాము. పశువులను అలంకరించి ప్రత్యేక భోజనాలు పెడతాము. మా గ్రామంలో సంక్రాంతి పండుగ రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. రెండో రోజు ఆటల పోటీ నిర్వహించారు. అందులో మొదటి పోటీ ముగ్గుల పోటీ. అందులో ఆడవాళ్ళే కాకుండా మనం కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట. ముగ్గుల పోటీలో అయితే మనకు కూడా ప్రైజ్ వచ్చింది అనుకో, మామూలుగా ఉండదు. మరి మనతో ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒకరి ముఖంలో టెన్షన్, భయం, కంగారు. ఎవరు గెలుస్తారు ఎవరు గెలవాలో తెలియదు, కానీ హడావిడి మాత్రం మామూలుగా లేదు. గెలుస్తారు లేదో పక్కన పెడితే మాత్రం పార్టిసిపేట్ చేయడమే ఒక విజయం. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ ఇది. పార్టిసిపేట్ చేయడమే ఒక విజయం అని నేను అంటాను. ముగ్గుల పోటీ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతుంది. ముగ్గులు గీయడానికి 20 లేదా 25 మినిట్స్ టైం ఉంటుంది. అప్పుడులోకి ఫినిష్ చేయాలి. ఖాళీగా ఉండడం ఎందుకని మనం కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తాము. మన ముగ్గు ఎలా ఉంది మామ? దోలేనా? మామూలుగా ఉండదు. ఎవరు విజేత అనేది ఓటింగ్ రూపంలో నిర్ణయిస్తారు. మొత్తానికి ముగ్గుల పోటీ కంప్లీట్ అయిపోయింది. విజేత ఎవరు అనేది ఓటింగ్ వేసి నిర్ణయిస్తారు. ఇప్పుడు కుర్చీ ఆట అయితే ప్రారంభమైంది. ఆటల పోటీలలో అయితే చిన్నలు పెద్దలు అందరూ పాల్గొన్నారు. అందరూ చాలా ఆనందించారు. ఆటల పోటీ గెలిచిన వారికి కమిటీ కుర్రలు ప్రైజులు కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఆటల పోటీ అయితే చాలా చక్కగా జరుగుతుంది. చిన్నపిల్లలు ఆటలు ఆడుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల ముఖంలో ఆనందంతో వెలిగిపోతుంది. ఎందుకంటే మా కొడుకు గెలవాలి లేదా మా కూతురు గెలవాలి అని ఒక చిన్న ఆశ. మా కమిటీ కుర్రాలు కూడా ఆటల పోటీలో అయితే పార్టిసిపేట్ చేసాం. మరి రెండో రోజు అయితే ఆటల పోటీలు చాలా రంగరంగ వైభవంగా సంతోషంగా జరిగింది. ముగ్గుల పోటీ, కుర్చీ ఆట, స్పూన్ ఆటలతో రెండో రోజు అయితే ముగిసింది. మూడో రోజు కనుమ పండగ రోజు మా కమిటీ కుర్రోళ్ళు అయితే ఉత్తి కొట్టే ఆటని నిర్ణయించారు. కళ్ళకు గంతలు కట్టి కొట్టాలి. ఈ ఆట అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
5 కుండలు అయితే ఉంటుంది. అందులో 3 కుండల దగ్గర మనీ అయితే ఉంటుంది. ఎవరైతే ఆ మనీ ఉన్న కుండలను కొడతారో వారు విజేత. అలాగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. మొత్తానికి మా కమిటీ కుర్రోళ్ళు అయితే 2 కొట్టేశారు. 3వ రోజు కనుమ పండుగ నాడు రోజు అయితే ఈవినింగ్ మా కమిటీ కుర్రోళ్ళందరినీ నిర్ణయించి ఈవినింగ్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం అయితే జరిగింది. ముక్కనుమ రోజున పిల్లలు గ్రామాల్లో లేదా కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల వేషధారణలతో ఇంటింటికి వెళ్ళి చేరుబుద్ధిని బియ్యం తండుతారు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఈ సాంప్రదాయం తగ్గిపోతుంది, కానీ పాత తరం వాళ్ళు ఇంకా దీని విలువను గుర్తుంచుకుంటున్నారు. చేరుబుద్ధి రోజు తండుకున్న బియ్యం అంతా ఒకరోజు వంట చేసి ఊరు వాళ్ళందరూ కలిసి తింటారు. ఇంతవరకు చూశారు కాబట్టి నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా తప్పులు చెప్పి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.